దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక మునుపు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ సమయం ప్రభు మరి వాక్యాన్ని పంచుకొని చూడగా వాక్యములు ఉన్న శక్తి మాకు మీరు అనుగ్రహించి నీ కృప చాటున మమ్మల్ని మీరు నడిపిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు మనము వాక్యాన్ని ధ్యానం చేయబోచు ఉన్నాము. ఈ రోజున ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో మసీదులు ఉన్నాయి, ఎన్నో చర్చెస్ ఉన్నాయి. అయితే నిజమైన ఆరాధన, నిజమైన దేవుడు ఎవరు? ఈరోజు మనము ధ్యానం చేద్దాము. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని వాక్యాలు, ఒక 2 వాక్యాలు మనము ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 5 నుంచి 6 వాక్య భాగములు ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. కావున మీరు వారికి చేయవలసినది ఇదే, ఏమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవత స్తంభములను నరికివేసి వారి ప్రతిమములను కాల్చివేయవలెను. ఈ మాట ఆ దేవాది దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట తెలియచేస్తున్న సమయము సుమారుగా కానాను దేశానికి సమీపించడానికి కొన్ని రోజులు మాత్రమే దాగి ఉన్నది. మోషే కూడా కొన్ని రోజుల్లో చనిపోతాడు అనగా దేవుడు చివరిసారిగా మరి ఇజ్రాయెల్ ప్రజలతోటి, శేషించబడిన ప్రజలతోటి దేవుడు మాట్లాడిన చక్కటి పలుకులు మరలా దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఆ 40 సంవత్సరములో మునుపుటు ఉన్న అనగా మొదటి ఆ తరము, అది ఆ యొక్క తరమంతయు ఆ అరణ్యములో మరణించడం జరిగినది. ఈ యొక్క తరము నూతనముగా చక్కటి యవనస్తులతోటి నింపబడి ఉన్నది ఈ యొక్క జనాంగము. అయితే ఈ యొక్క జనాంగముతోటి మరలా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ద్వితీయోపదేశ కాండము అనగా మరలా ఆ వాక్యాలని తెలియచేయుట అని అర్థము. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండానికి అర్థము మరలా ఆ వాక్యాన్ని, ఒక వాక్యాన్ని 2 మారులుగా తెలియజేస్తే దానికి అర్థం వస్తుంది. కనుక ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో నిర్గమ కాండంలో తెలియజేసిన రీతిగా ఆజ్ఞలు ఉన్నాయి. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆజ్ఞలు చెప్పబడి ఉన్నాయి. అనగా మరలా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ నేటి దినాల్లో కూడా క్రైస్తవులు కూడా మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, మీ యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క దేవతలు అనగా విగ్రహారాధన. మన హృదయంలో విగ్రహాలు ఎలా ఉంటాయి? విగ్రహాల రూపంలో ఉన్న ధనాపేక్ష, ఏమండి, మోహపు చూపు, అలాగనే ఇంకను ఎన్నో ఆశలు, పరిమితికి మించిన ఆశలు ఎన్నో మన హృదయంలో ఉంటాయి. అవే వాటిని ఈ లోకంలో విగ్రహారాధనగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన హృదయంలో ఎంతగానో, ఏమండి, ఎన్నో ఆశలు ఉంటాయి. దేవుడు మనకి చాలినంతగా ఇచ్చినా కూడా అది చాలటం లేదు. ఇంకా ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఇంకా నాకు ఎన్నో కావాలని ఆలోచన పరితపించే హృదయంతో మనం ఉన్నాం. ఇదే విగ్రహారాధన. ఈ విగ్రహారాధన, ఈ యొక్క హృదయంలో విగ్రహారాధన ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేము. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ కానాను దేశానికి వెళ్ళాలంటే ఆ కానాను దేశంలో ఉన్న ఆ విగ్రహములన్నీ, ప్రతిష్ఠితములన్నీ అనగా ఆ యొక్క బలిపీఠములన్నీ వీరేం చేయాలి? కాల్చివేయాలి. వారిని అనుసరించొద్దని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ లోకాన్ని అనుసరిస్తూ ఉన్నామా, లేకపోతే దేవుని యొక్క మాటను మనం అనుసరిస్తూ ఉన్నామా? ఈ యొక్క నేటి దినమందు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమందు ఈ వాక్యము వింటున్న సహోదరుడా, మనలో ఎటువంటి విగ్రహారాధన కలిగి ఉన్నది? ధనాపేక్ష అనే విగ్రహారాధన కలిగి ఉన్నదా? లేకపోతే ఈ యొక్క లోకం అనే ప్రేమ అనే విగ్రహం కలిగి ఉన్నదా?
లేకపోతే ఈ యొక్క లోకంలో ఉన్నదంతా నాకే కావాలని ఆ విగ్రహము కలిగి ఉన్నదా? ఎటువంటి విగ్రహము నీ హృదయములో కలిగి ఉన్నది? ఇటువంటి రీతిగా ఉన్నట్లయితే ఆ నిజమైన దేవుని మనము తెలుసుకోలేము ఎప్పటికీ. అందుకనే ఈ నేటి దినమందు, ఈ ఉదయకాల సమయం మందు దేవుడు చక్కగా మనకి బోధిస్తున్న మాట ఏమండి, ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 1406వ సంవత్సరములో మోషే ద్వారా మరలా ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు తెలియజేసిన చక్కటి మాటలు ఇవి. కానాను దేశానికి మీరు వెళ్తూ ఉన్నారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తూ ఉన్నారు. ఆ దేశము సస్యశ్యామలముగా ఉన్నది, ఎంతో బలము కలిగిన దేశము. ఆ దేశంలో మీరు ఉండబోతూ ఉన్నారు కనుక ఆ దేశంలో ఉన్న ఆ విగ్రహాల జోలికి మీరు వెళ్ళకండి, అనగా ఆ విగ్రహాలను మీరు పూజించకండి, అనగా మీరు ముందుగానే ఆ దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న ఆ విగ్రహములను పరద్రోయుడి అని దేవుడు తెలియజేస్తున్నాడు 6వ వాక్యంలో. నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీవు అనగా ఒక్క మనిషినే కాదండి, మనందరికీ దేవుడు తెలియజేస్తున్న మాట. మనమందరము ప్రతిష్ఠించబడిన జనాంగము, శేషించబడిన జనాంగము. కేవలము ఆ ఇజ్రాయేల్ ప్రాంతం ఉన్న ఆ యోధులు మాత్రమే శేషించబడిన వారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభువుని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ప్రభువుని ఎప్పుడైతే మనం నమ్మకము కలిగి నా యొక్క రక్షకుడు ఆయనే అని మనం విశ్వసిస్తామో, ఆ సమయం అందే మనము దేవుని యొక్క జనాంగము, ప్రతిష్ఠించబడిన జనాంగము. దేవుని స్తోత్రము కలిగాక. నీ దేవుడిని యెహోవాకు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనాంగముగా ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క భూమి మీద కోట్లాది జనాంగం ఉన్నారండి. ఏమండి, కోట్లాది జనాంగం ఉన్నారు. కానీ నిన్ను నన్ను దేవుడు స్వకీయ జనాంగముగా ఆయన ఎంచుకుని ఉన్నాడు. మరి ఎంచుకున్నప్పుడు మన హృదయంలో ఎటువంటి ఆరాధన ఉండాలి? నిజమైన దేవుణ్ణి ఆరాధించే రీతిగా మనం ఉండాలి. నిజమైన దేవుడు ఎవరు? ఆ కానాను దేశానికి నడిపించిన ఆ యెహోవా దేవుడే నిజమైన దేవుడు. ఆరాధనకు పాత్రుడు ఆయనే. మరి ఈ యొక్క లోకంలో ఏ దేవుడు అంటే వాడు లేడు. విగ్రహాలు వట్టివి. ఆ విగ్రహాలు తినవు, చూడవు, వినవు, కదలవు. ఈ రోజున మనము ఆ ధనాపేక్షని కలిగిన ఆ విగ్రహాన్ని మన యొక్క హృదయంలో ఉన్నట్లయితే, లోకాశ అనే విగ్రహం మనలో ఉన్నట్లయితే నిజమైన దేవుణ్ణి, నిజమైన ఆరాధనలో మనం పాల్గొనలే. ఈ దినమందు వాక్యం వింటున్న సహోదరుడా, ఈ వాక్యములు ఏమండి కొన్ని వేల సంవత్సరముల క్రితమే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు బోధించాడు. నేటి దినమందు సేవకుల ద్వారా మరలా ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఎంతకాలము ఈ వాక్యములను మనకు పట్టదు అన్నట్లుగా ఎంతకాలం మనము ఈ లోకములే తిరుగులాడుతూ ఉంటాం. ఈ దినమందు ఈ వాక్యం వింటున్న సహోదరుడా, మనలో ఉండవలసిన విగ్రహం ఏంటో తెలుసా? ఆ పరలోకానికి వెళ్ళాలి, నిజమైన దేవుణ్ణి నేను కలుసుకోవాలి, ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధన చేయాలని ఒక ఆలోచన మన యొక్క హృదయంలో ఉన్నట్లయితే దేవుడు బహుగా మనల్ని దీవించి ఆస్వాదిస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆస్వాదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ దినమందు మాకు ఇచ్చిన చక్కటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యము వింటున్న వారిని, ఈ వాక్యాన్ని ఇతరులకు చేరవేస్తున్న వారిని ప్రత్యేకంగా దీవించండి నాయన. ప్రభువా, మా హృదయంలో నీవు తప్ప ఈ లోకంలో ఏ ఆశ ఉండకూడదు ప్రభు. నాయన, నీ మీద ఆశ కలిగి, నీ మీద గురి కలిగి మేమందరం నీ యొక్క పరలోకానికి చేరే బాధ్యత, యోగ్యత మా అందరికి అనుగ్రహిస్తారని, నిశ్చితమైతే ఈ యొక్క దిన ఆశీర్వాదములు మా మీద మీరు కుమ్మరించి మా యొక్క రాకపోకలు ఎందుకు మీరు తోడుకుంటారని ఏస్తున్నాములు వేడుకుంటున్నాము తండ్రి. ఆమె అందరికి వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె.